హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు సత్యస్ కిచెన్ ఛానల్ స్వాగతం అండి. నేను మీ రమాదేవినండి. అయితే ఈరోజు మంచి రుచికరమైన పాలకూర పప్పు మామిడికాయ కర్రీ అండి. నేను చేస్తాను, చేసి చూపిస్తాను, అది ఎలా చేయాలని చెప్తానండి. మీరు కూడా చూసి ట్రై చేసి అది ఎలాగొన్నదని తిని మాకు కామెంట్ పెట్టండి. ఒక్కసారి ఇలాగ చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తానని అంటారనమాట. అంత బాగుంటుందండి. ఇప్పుడు మనం తయారు చేద్దాం చూడండి. నేను తయారు చేస్తాను. అయితే దానికోసం ముందుగా ఇక్కడ నేను కళాయి వేసుకున్నానండి. ఒక గరిటె ఆయిల్, ఒక గరిటె నెయ్యి వేసుకుంటున్నాను పోపుకి అనమాట. నెయ్యి వేసుకుంటే మనకి పప్పుకి మంచి టేస్ట్ వస్తుంది కదా, నెయ్యితో పోపు వేసుకుంటే. దానికోసం ముందుగా ఇక్కడ నెయ్యి వేసుకున్నాను కదా. ఆవాలు ఒక అర స్పూను, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అంటే పోపు అనమాట. నెక్స్ట్ ఎండుమిర్చి ఒక 4 అనమాట. 4 కాయలు ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. అలాగే 4 వెల్లుల్లి రెమ్మలు. ఇక్కడ నేను 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఎందుకంటే మనం ఇంకా కారం వేయము, మసాలా కారం వేయము, పొడి కారం వేయము అనమాట. ఇదే కారం పప్పుకి. అందుకనేసి ఇక్కడ మీరు తీసుకున్న క్వాలిటీని పెట్టి మీరు పచ్చిమిర్చి వేసుకోండి, ఎండుమిరపకాయ అయినా సరే. నెక్స్ట్ ఒక ఉల్లిపాయ అనమాట. ఆనియన్ ఒకటి పెద్దది కట్ చేశాను నేను. ఇవి కూడా కొద్దిగా వేగాలి. ఈ పప్పు అండి చాలా టేస్ట్ ఉంటుందండి, చెయ్యండి ఒకసారి. నెక్స్ట్ ఇంగువ అనమాట. మనకి ఇంగువ పప్పుకి రుచిని తెచ్చేది ఇంగువేనా, ఇంగువ అనమాట. ఇంగువ ఏంటంటే మనకి తినేది కూడా అరుగుతుంది, మనం తినే ఫుడ్ కూడా తొందరగా అరుగుతుంది అనమాట. ఇంగువ వేసుకోవడం వల్ల రుచికి రుచి ఉంటుంది, మనకి అరుగుదల కూడా వస్తుంది అనమాట. నేను ఇక్కడ 2 మామిడికాయలు తీసుకున్నానండి. ఇవేంటంటే కొంచెం పులుపు ఉంది, ఎక్కువ పులుపు లేదు. ఎక్కువ పులుపు ఉంటే ఒక్కటైతే సరిపోద్ది. అందుకనేసి 2 తీసుకొని ఇలాగ పైన తోలు తీసేసి ఇలా ముక్కలు కట్ చేసి కడిగేసి వేసుకున్నాను అనమాట. ఇవి ఇలాగ వేగనివ్వండి. మనం పోపు వేసేటప్పుడు హైలో పెట్టి వేసుకోవాలి. నెక్స్ట్ మామిడికాయ ముక్కలు వేసేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టి వేపండి, ఎందుకంటే మామిడికాయ ముక్కలు మనకి మగ్గాలి కదా. నెక్స్ట్ పసుపు, ఉప్పు కూడా వేసుకోండి. ఇక్కడ పసుపు స్కిప్ అయిపోయింది, అర స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే కరివేపాకు కూడా కొంచెం వేయండి. ఇవన్నీ మనకు ఇప్పుడు ముక్కకి ఉప్పు కారం అన్నీ అంటుతాయి అన్నమాట. ఇక్కడ నేను పాలకూర 2 కట్టలు తీసుకున్నాను. 2 కట్టలు కడిగేసి, అదే ముక్కలు కట్ చేసి కడిగేసి కొద్దిగా వాటర్ అంతా వారిపోయి పక్కకి పోయేటట్టు ఉంచుకున్నాను అనమాట. ఉడకట్టిన తర్వాత ఇదిగోండి ఇలాగ వచ్చింది చూసారా. కొంచెం ఆరబెట్టేసి వేసుకుంటున్నాను. మరి వాటర్ ఎక్కువ ఉందనుకోండి నీళ్ళలాగా వస్తుంది, నీళ్ళలాగా వస్తే మనకి పప్పు పలచగా అయిపోద్ది అనమాట. అది ఇప్పుడు మెంతి పొడి కొంచెం వేసుకోండి, వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పాలకూర మామిడికాయ అన్నీ మగ్గిపోవాలి. పాలకూరలో మనకి ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు కొద్దిగా వేసుకోండి, తర్వాత చూసి వేసుకుందరు. కానీ మీ టేస్ట్ని పెట్టి, మీరు తిన్నదాన్ని పెట్టి కారం ఉప్పు అనేది మీరు వేసుకోండి. నెక్స్ట్ పప్పు, నేను ఇక్కడ 1/2 కేజీ పప్పు అనమాట. నేను పక్కన ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టేసుకున్నాను. ఉడకబెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇలాగా మనం పోపు వేసిన దాంట్లో వేసేసి పోపు పెట్టేసుకోవాలి. ఒక్క 10 నిమిషాలు ఇలాగ ఉడకనిద్దామండి. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకుందాము. వేసుకోండి. తర్వాత ఏమో ఇప్పుడు కొద్దిగా గీ అనమాట. నెయ్యిని కొద్దిగా పైన ఇలా వేసుకోండి, ఆ టేస్ట్ బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. ఇలాగ కొద్దిగా నెయ్యి వేసుకోండి పైన. ఫ్రెండ్స్, మా వీడియోని ఇస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రీల్స్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్.
మీరు తిని కామెంట్లో మాకు పెట్టండి. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.